అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శరత్ విరాజ్ బహును ఆస్వాదిస్తున్నాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. మీ అభిప్రాయాలను తెలుపండి. ఇప్పుడు 6వ భాగపు కథలోకి. మద్రాలో ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఇత్తడి కార్ఖానా హఠాత్తుగా మూసివేయబడిన రోజున ఈ సంగతి ఆ నిమ్నజాతి స్త్రీ చెప్పడానికొచ్చి మట్టి అచ్చుల అమ్మకం ఆగిపోవటంతో తనకు ఎన్ని విధాల నష్టం వచ్చి పడిందో, ఎన్ని చిక్కులు వచ్చింది గుక్క తిప్పుకోకుండా చెప్పసాగింది. విరాజ్ నోరు మెదల్పకుండా అన్నీ విన్నది. తరువాత ఓ చిన్న నిట్టూర్పు మాత్రం విడిచింది. తన కష్టానికి సానుభూతి అయినా లభించలేదే అనుకుని ఆ స్త్రీ వెళ్ళిపోయింది. పాపం, అజ్ఞానురాలైన పేద స్త్రీ. ఆ చిన్న నిట్టూర్పులో ఏమి అణిగి ఉందో, ఆ మౌనం చాటున ఎంత తుఫాన్ రేగుతోందో ఆమెకేం తెలుసు? మౌనంతో ఎంతటి ఒడిదుడుకులైనా సహించే నాతి అట్టడుగున అగ్నిజ్వాల రేగుతోంది అన్న విషయం ఆమెకు అసలెలా అర్థమవుతుంది? నీలాంబరుడొచ్చి తనకి నౌకరీ దొరుకుతుందని, వచ్చే పూజా ఉత్సవాల నుంచి కలకత్తాలో ప్రసిద్ధికెక్కిన ఒక గాయకురాలి సంస్థలో మధ్యల వాయించటం అని చెప్పాడు. ఈ మాట వినటంతో విరాజు ముఖం మృత్యుముఖంలా రక్తవిహీనమైపోయింది. తన భర్త ఒక గణికాంగన, ఒక వేశ్యాస్త్రీ అధీనంలో ఉంటూ ఆమె వెంట తిరుగుతూ శ్రీమంతుల కులీనుల సమక్షంలో మధ్యల వాయిస్తుంటేనే తప్ప తమకు తిండి గడవదా? ఆమె సిగ్గుతో తిరస్కార భావంతో కృంగిపోసాగింది. కానీ తల ఎత్తి అలా చేయవద్దని వారించనూ లేకపోయింది. అదీగాక మరొక ఉపాయమూ లేదు. సంధ్య చీకట్లో నీలాంబరుడు ఆమె ముఖంలోని భావాన్ని చూడలేకపోయాడు. మంచిదే అయింది. సముద్రపు నీరు క్షణక్షణానికి తగ్గి ఒడ్డుకి దూరంగా పోతున్నట్లు విరాజ్ రోజు రోజుకి క్షీణించసాగింది. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె తన శరీర పోషణ నిర్లక్ష్యం చేయటంతో, విచారంతో దేవతలు వాంఛించదగిన ఆమె నిరుపమాన యవ్వన శోభ ఎక్కడో మరుగున పడిపోసాగింది. శరీరం క్షీణించింది, ముఖం పీక్కుపోయింది, చూపు అస్వాభావికంగా తయారైంది. అనుక్షణం ఏదో భయంకరమైన వస్తువును చూస్తున్నట్లు ఉంటుంది ఆమె వాలకం. కానీ ఆమెను చూసేవారెవరూ లేరు, ఒక్క మోహిని తప్ప. ఆమె కూడా అన్నగారికి జబ్బుగా ఉందని చెప్పి నెల్లాళ్ల క్రితం పుట్టింటికి వెళ్ళింది. పీతాంబరుడు ఇంచుమించు పగలల్లా ఇంట్లో ఉండటం లేదు. అతడు వచ్చేసరికి రాత్రిళ్ళు పొద్దుపోతూ ఉంటుంది. అతడి కళ్ళు ఎర్రగా, నిట్టూర్పులు వేడిగా ఉంటూ ఉంటాయి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, మాట్లాడాలని కూడా ఉండటం లేదు. మామూలుగా మాట్లాడడం ఆమెకెంతో విసుగనిపిస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు గడిచాయి. సాయంత్రం వేళల్లో ఆమెకు మళ్ళీ చలి, తలనొప్పి వస్తున్నాయి. అయినా ఆమె అలాగే సంధ్యదీపం పట్టుకుని వంటింట్లోకి వెళ్ళవలసి వస్తోంది. భర్త ఇంటిలో ఉండనందువల్ల పగలు సాధారణంగా ఆమె వంట చెయ్యటమే లేదు. రాత్రిళ్ళు అన్నం వండుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమెకి జ్వరం. భర్త భోజనం కాగానే ఇల్లు సర్దుకుని వచ్చి పడుకుంటూ ఉంటుంది. ఆమెకి ఇలా గడుస్తున్నాయి రోజులు. విరాజ్ దేవతల పేర్లు జపించటం మానింది ఇటీవల. ఇదివరకులాగా మొక్కటమూ లేదు. ఆహ్నికం ముగించుకొని గళవస్త్రయ్యి ప్రణామం చేసేటప్పుడు మాత్రం మనస్సులో, భగవాన్, ఏ మార్గాన పోతున్నామో ఆ మార్గాన ఇంకొంచెం త్వరగా వెళ్ళగలిగేట్లు చెయ్యి అని మాత్రం కోరుకుంటూ ఉంటుంది. ఆ రోజు శ్రావణ సంక్రమణం.
ఉదయం నుంచి తెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. 3 రోజుల నుంచి చలి జ్వరంతో ఉన్న విరాజ్ ఆకలి దప్పులకు అలమటించిపోతూ సంధ్య పడ్డాక కాస్త లేచి కూర్చుంది. నీలాంబరుడు ఇంట్లో లేడు. మొన్నటి రోజున భార్యకు అంత చలి జ్వరంగా ఉండటం చూసి కూడా శ్రీరాంపురంలోని ధనాఢ్యుడైన శిష్యుని ఇంట ఏమైనా పడుతుందేమోనన్న ఆశతో వెళ్ళాడక్కడికి. కానీ ఏమైనా సరే రాత్రికి అక్కడ ఉండను, తప్పకుండా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. మొన్న గడిచింది, నిన్న గడిచింది, ఈరోజు కూడా గడిచిపోతోంది. కానీ అతడు అయిపులేడు. చాలా రోజులకి ఇవాళ మళ్ళీ పగలల్లా కంటతడి పెట్టుకుంటూనే ఉంది. ఇక పండుకొని ఉండలేక సంధ్య దీపం వెలిగించి తలకి గుడ్డ కప్పుకొని వణుకుతూ బయటకొచ్చి దారి పక్కన చూస్తూ నిలబడింది. ఆ వానలో చీకట్లో కనుచూపు మేర వరకు పరీక్షగా చూసింది. ఎక్కడా ఏమీ కనిపించకపోవటంతో తిరిగి వచ్చి తడిసిన చీరతో తడిసిన జుట్టుతో సావిట్లో స్తంభానికి చేరిగలబడి కూర్చొని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. వారికి ఏం సంభవించిందో ఏం తెలుసు. కష్టాలతో, దిగుళ్లతో, ఉపోషాలతో అసలే దుర్భరంగా ఉన్నాడు అతను. దానికి తోడు శారీరక శ్రమ. ఎక్కడైనా జబ్బు చేసి పడిపోయాడేమో, లేదా ఏ బండి కిందైనా పడిపోయాడేమో. ఏం జరిగిందో, ఏం సర్వనాశనం దాపురించిందో ఇంట్లో కూర్చుని ఆమె ఎలా చెప్పగలదు? దానికేం ఉపాయం చేయగలదు? పైగా మరొకటి, ఇంట్లో పీతాంబరుడు కూడా లేడు. ఇవాళ సాయంత్రం అతడు భార్యను తీసుకురావటానికని బయలుదేరి వెళ్ళాడు. ఇంటి మొత్తం మీద విరాజ్ ఒక్కతే ఉంది. ఆమె జబ్బుగా ఉంది. పైగా ఇవాళ సాయంత్రం నుంచి ఆమెకు జ్వరం లేదు. నిజమే, కానీ ఇంట్లో తినటానికి ఏమీ లేదు. ఈ 2 రోజులు ఒట్టి మంచినీళ్లు తాగి ఉంది. వానకి తడవటంతో ఆమెకి చలి వెయ్యసాగింది. తల తిరగటం మొదలుపెట్టింది. ఆమె ఎలాగో సావిట్లోని గోడని, స్తంభాన్ని ఆసరా చేసుకుని మెల్లగా నడిచి లోపలికొచ్చి ఒట్టి నేల మీద పడుకొని తల కొట్టుకోసాగింది. వీధి తలుపు కొట్టిన చప్పుడైంది. విరాజ్ ఒక్కసారి చెవి ఒగ్గి విన్నది. రెండోసారి చప్పుడు కాగానే వస్తున్నా అంటూ లేచి క్షణంలో వచ్చి తలుపు తీసి నిలబడింది. అంతకు ఒక్క క్షణం క్రితం ఆమె లేచి కూర్చొని కూడా లేకపోయింది. ఆ తలుపు కొట్టింది ఆ వీధి రైతు కుర్రవాడు. అమ్మగారు, అయ్యగారు ఒక పొడి బట్ట కావాలంటున్నారు, ఇవ్వండి అన్నాడతను. విరాజ్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. గుమ్మం పట్టుకుని కాసేపు అలా చూస్తూ ఉండిపోయి, పొడి బట్ట కావాలంటున్నారా? ఎక్కడున్నారు వారు అని అడిగింది. గోపాల్ ఠాకూర్ తండ్రిని దహనం చేసి అందరూ ఇప్పుడే వచ్చారు అని చెప్పాడు ఆ కుర్రవాడు. దహనం చేశారా? విరాజ్ స్తంభితురాలైంది. గోపాల్ చక్రవర్తి తమకు కొంచెం దూరపు దాయాది. అతడి తండ్రి చాలా రోజుల నుంచి జబ్బుగా ఉంటున్నాడు. 2 రోజుల క్రితం త్రివేణిలో అతన్ని గంగాయాత్ర చేయించి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన మరణించారు. దహనం చేసి ఇప్పుడే అందరూ తిరిగొచ్చారు. కుర్రవాడు సంగతంతా చెప్పి చివరికి, బాబుగారంత నాడీ జ్ఞానం గలవారు ఈ చుట్టుపక్కలెవ్వరూ లేరు, అంచేత అప్పట్నుంచి వారు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పాడు. విరాజ్ తూలుతూ లోపలికొచ్చి అతడి చేతికొక పొడిగుడ్డ తీసుకొచ్చి ఇచ్చి పోయి పడుకుంది. నరమానవులు లేని చీకటి కొంపలో తన భార్య ఒక్కతే జ్వరంతో, దిగుళ్లతో, ఉపోషాలతో మృతప్రాయురాలుగా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా ఆమె భర్త బయట పరోపకారం చేయటంలో నిమగ్నుడై ఉన్నాడంటే ఆ అభాగిని ఇంక చెప్పగలిగిందేముంది, చేయగలిగిందేముంది? ఈనాడు ఆమె వికృత మస్తిష్కం ఆమెకి మాటిమాటికి గట్టిగా, విరాజ్, ప్రపంచంలో నీకెవ్వరూ లేరు. నీకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నలు లేరు, చెల్లెళ్ళు లేరు, భర్త కూడా లేడు. ఉన్నది యముడొక్కడే. అతడి దగ్గర తప్ప నీకెక్కడ స్థానం లేదు అని చెబుతున్నట్లు తోచింది. బయట వర్షం ధ్వని, కీచురాళ్ల ధ్వనులు గాల్లోంచి
లేదు లేదు అన్న ధ్వనులే ఆమె చెవులకు లేదు లేదు అన్న మాటను వినిపింపచేస్తున్నట్లున్నాయి. ఇంట్లో బియ్యం లేవు, తోటలో పళ్ళు లేవు, చెరువులో చేపలు లేవు. సుఖం లేదు, శాంతి లేదు, ఇంట్లో తోడికోడలు లేదు. అందరితో పాటు ఇవాళ ఇంట్లో భర్త కూడా లేడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎవ్వరి మీద ఆమెకు ఇవాళ కోపం రాలేదు. ఒక ఏడాది క్రితమైనట్లయితే భర్త ఈ హృదయహీనతలో 100వ వంతు వెల్లడైనా ఆమెకు పిచ్చి ఎత్తేది కోపంతో. కానీ ఈనాడు ఏదో ఒక విధమైన స్తబ్దత్వం ఆమెని ఆవరించుకుంది. అలా నిర్జీవునిలా పడి ఉండే ఆమె ఎన్నెన్నో ఆలోచించాలనుకుంది, ఆలోచించింది కూడా. కానీ అన్నీ గజిబిజి ఆలోచనలు. ఈ ఆలోచనల మధ్య అలవాటు ప్రకారం హఠాత్తుగా వారు రోజుల్లా భోజనం చేయలేదు అన్నమాట గుర్తుకొచ్చింది. ఇంకా పడుకొని ఉండలేకపోయింది. గబగబా పక్క మీద నుంచి లేచి దీపం చేత్తో పుచ్చుకొని సరుకుల గదిలోకి వెళ్ళి అన్నీ పరీక్షగా చూసింది. వండేందుకు ఏవైనా కాసిన బియ్యం దొరుకుతాయేమో అని. కానీ ఒక్క గింజైనా ఆమె కంటపడలేదు. బయటకొచ్చి చాట గోడ కాంచి ఒక్క క్షణం అలాగే నుంచుంది. తర్వాత చేతిలోని దీపాన్ని ఉఫ్ అని ఊది ఆర్పేసి పెరటి గుమ్మం తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. ఎటు చూసినా గాఢ అంధకారం, కడు నిశ్శబ్దం, తీగలతో ముళ్లతో జారుడుగా ఉన్న దారి. కానీ అవేమీ ఈనాడు ఆమెకు అడ్డు రాలేదు. తోటకు అవతల వైపున మాలవాళ్ల పూరిళ్ళు అటువైపుకి నడిచింది. చుట్టూ గోడలు లేని ఇళ్ళు కనుక సరాసరి గుమ్మ ముందుకొచ్చి తులసి అని పిలిచింది. పిలుపు విని తులసి దీపం చేతబట్టుకొని బయటకొచ్చి ఆశ్చర్యంతో మ్రాహన్ పడిపోయింది. ఈ చీకట్లో వచ్చారేం అమ్మగారు? సోరెడు బియ్యం ఉంటే ఇయ్యి అన్నది విరాజ్. బియ్యం ఇవ్వనా అంటూ తులసి నివ్వెరపోయింది. ఆమె ఇలా చిత్రంగా అడగటంలో అర్థం ఏమిటో బోధపడలా. విరాజ్ ఆ ముఖం కేసి చూస్తూ నుంచోకింకా తులసి, కాస్త త్వరగా ఇవ్వు అన్నది. ఇంకా 1-2 సార్లు ప్రశ్నించాక తులసి బియ్యం తీసుకొచ్చి విరాజ్ పమిట చెంగున మూట కడుతూ, కానీ ఈ ముతక బియ్యం మీకెందుకు పనికి వస్తాయమ్మగారు? మీరు బియ్యం తినలేరు అన్నది. తినగలం అంటూ విరాజ్ తల ఊగించింది. తర్వాత తులసి దీపం తీసుకుని దారి చూపించడానికి వస్తానన్నది. విరాజ్ ఆమెను వారిస్తూ, అక్కర్లేదు, నువ్వు మళ్ళీ ఒక్కతివి ఎలా వస్తావు అని క్షణంలో అంధకారంలో అదృశ్యమైంది. ఈనాడామె అస్పృశ్యుల ఇంటికి భిక్షానికొచ్చింది. బిచ్చం తీసుకుని వెళ్ళింది. కానీ ఇంతటి మహావమానం కూడా ఆమెని అంతగా బాధించలేదు. దుఃఖం, అవమానం, అభిమానం ఇలాంటి వాటి తీవ్రతను గ్రహించగల శక్తి లేదిప్పుడు ఆమె శరీరంలో. ఇంటికొచ్చి చూస్తే నీలాంబరుడొచ్చి ఉన్నాడు. భర్తను 3 రోజుల నుంచి చూడలేదామె. అతడు కనిపించగానే శరీరంలోని ప్రతి రక్త బిందువు ఉబికి అణుచుకోలేని ఆకర్షణ ఇటువైపుకి లాగసాగింది. కానీ ఇప్పుడు ఆమె ఒక్క అడుగు కూడా కదల్చలేకపోయింది. తీవ్ర విద్యుత్ స్పర్శకు ధాతువు ఎంత శక్తివంతమవుతుందో భర్త పక్కకొచ్చేసరికి రెప్పపాటులో ఆమె అంత శక్తివంతురాలైంది. అయినా అంత ఆకర్షణకి విరుద్ధంగా స్తబ్దుల అలాగే చూస్తూ నుంచుని ఉంది. నీలాంబరుడు ఒక్కసారి మాత్రం ముఖమెత్తి మళ్ళీ తల వంచుకున్నాడు. ఆ చూపులోనే అతడి కళ్ళు 2 మంకెన పువ్వుల్లా ఉండటం గమనించింది. శవదహనానికై వెళ్ళిన వారు ఈ 3 రోజులు అనుక్షణం గంజాయి దమ్ము లాగుతూ గడిపారు అనేది కూడా ఆమె గ్రహించకపోలేదు. 5-6 నిమిషాలు అలా చూస్తూ ఊరుకొని దగ్గరకు జరిగి, భోజనం కాలేదా అని అడిగింది. లేదు అన్నాడు నీలాంబరుడు. విరాజ్ ఇంకేమీ ప్రశ్నించకుండా వంటింట్లోకి వెళ్తోంది. నీలాంబరుడు హఠాత్తుగా ఆమెను వెనక్కి పిలిచి, ఇదిగో, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. విరాజ్ చటుక్కున ఆగి ఒక క్షణం తటపటాయించి, రేవులోకి అన్నది. నీలాంబరుడది విశ్వసించని వానిలాగానే, కాదు, నువ్వు రేవుకు వెళ్ళలేదు అన్నాడు. అయితే యముడింటికి వెళ్ళాను అనేసి విరాజ్
వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఒక గంట పోయాక ఆమె అన్నం వడ్డించి తిరిగి వచ్చేసరికి నీలాంబరుడు కళ్ళు మూసుకుని జోగుతున్నాడు. మితిమీరి తాగిన గంజాయి ప్రభావం వల్ల అప్పుడు అతడి బుర్ర బాగా వేడెక్కింది. బుద్ధి భ్రష్టమై ఉంది. అతడు నిటారుగా లేచి కూర్చుని మొదటి ప్రశ్నకి అనువృత్తిలాగా ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. విరాజ్ నాలిక చివరిదాకా వచ్చిన మాటను దిగమింగి శాంతంగా, ఈ పూటకు భోంచేసి పడుకోండి, ఆ సంగతి రేపు వినొచ్చు అన్నది. నీలాంబరుడు తల తిప్పుతూ, ఇప్పుడే వినాలి, ఎక్కడికి వెళ్ళావో చెప్పు అన్నాడు. అతడి పట్టుదల తీరు చూస్తే ఇంత దుఃఖంలో కూడా విరాజ్కి నవ్వు వచ్చింది. ఒకవేళ చెప్పకపోతే అన్నది. చెప్పి తీరాలి, చెప్పు. నేను ఏమైనా సరే చెప్పను, ముందు భోంచేసి పడుకుంటే అప్పుడు చెప్తా. నీలాంబరుడు ఆ నవ్వును గమనించలేదు. తల ఎత్తి కళ్ళు రెండు ఇంతింత చేసుకున్నాడు. ఆ చూపులో ఇప్పుడు అచ్చన భావం లేదు. ఈర్ష్య, జుగుప్స తుణికిసలాడుతున్నాయి. భయంకర కంఠంతో, లేదు, అలా వీల్లేదు, ఏమైనా సరే వీల్లేదు, అది చెప్పనిది నువ్వు తాకిన నీళ్ళైనా సరే ముట్టుకోను అన్నాడు. విరాజ్ గతుక్కుమంది. కాలసర్పం కాటు వేసినప్పుడు కూడా ఎవరు ఇంత గతుక్కుమనరేమో. బహుశా ఆమె తూలుతూ గుమ్మం దాకా వెళ్ళి చతికిలబడి కూర్చొని, ఏమన్నారు, నే ముట్టుకున్న నీళ్లు కూడా తాగరా అన్నది. ఏమైనా సరే తాగను. ఎందుకని అడుగుతున్నావా అని నీలాంబరుడు గర్జించాడు. విరాజ్ నిశ్శబ్దంగా నిశ్చలంగా భర్త ముఖం కేసి చూస్తూ ఊరుకొని, చివరికి గ్రహించాను, ఇంకడగను, నేను ఏమైనా సరే చెప్పను. ఎందుకనంటే మీకు రేపు స్పృహ వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు మీలో లేరన్న సంగతి అన్నది. తాగుబోతులు అన్నీ సహిస్తారు కానీ మీ మతి మీలో లేదు అని వేలెత్తి చూపితే మాత్రం సహించలేరు. అతడు వల్లమాలిన కోపంతో, గంజాయి తాగానంటావు, అదేగా, గంజాయి నేను ఇవాళ కొత్తగా తాగలేదు మతి తప్పటానికి. అసలు నీ బుద్ధే భ్రష్టమైంది, నువ్వు నీలో లేవు అన్నాడు. విరాజ్ అలాగే చూస్తూ ఊరుకుంది. ఎవరి కంట్లో దుమ్ము కొడదామనుకుంటున్నావు విరాజ్? నా కంట్లోనా? నేనొట్టి మూర్ఖుణ్ణి గనక ఆనాడు పీతాంబరుడు చెప్పిందేమీ నమ్మలేదు. కానీ వాడు తమ్ముడు, నిజమైన తమ్మునిలా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. లేకపోతే నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నది ఎందుకు చెప్పావు? ఎందుకు అబద్ధం ఆడతావు? నువ్వు రేవులో ఉన్నావు కదూ. విరాజ్ కళ్ళు రెండూ ఇప్పుడు నిజంగా పిచ్చివాళ్ల కళ్ళలా మెరిసాయి. అప్పటికీ ఆమె కంఠస్వరాన్ని అదుపులో ఉంచుకుని జవాబు చెప్పింది. అబద్ధం చెప్పాను. ఈ మాట వింటే మీరు సిగ్గుపడతారు, బాధపడతారు, బహుశా ఈ పూట భోజనం కూడా చెయ్యరేమో అని. కానీ అనవసరమైన భయం నాది. మీకు లజ్జ, సంకోచాలు లేవు, మీలో ఇంకా మానవత్వం కూడా లేదు. కానీ మీరు అబద్ధం చెప్పలేదు. పశువు కూడా ఇంత మాయ చేయటానికి సిగ్గుపడుతుంది, కానీ మీకు మాత్రం అది లేకపోయింది. పైకి సాధువులు జబ్బుగా ఉన్న భార్యని ఒంటరిగా వదిలి మీ శిష్యునింటికి వెళ్ళి 3 రోజుల నుంచి గంజాయి తాగుతూ కూర్చున్నారు. చెప్పండి అన్నది. నీలాంబరుడు ఇంక సహించలేకపోయాడు. చెప్తా అంటూ చేతి పక్కనున్న తమలపాకు తబుకును విరాజ్ మీదికి గట్టిగా విసిరికొట్టాడు. తబుకు ఆమె ముఖానికి తగలటంతో బొటబొట నెత్తురొచ్చింది. చూస్తూ ఉండగానే ఆమె కనుకొలుకు మీదుగా పెదిమిల వరకు స్రవించింది రక్తం. విరాజ్ ఎడంచేత్తో నుదురు నొక్కి పట్టుకొని, మీరు కొట్టారా అని అరిచింది. నీలాంబరుడి ముఖం, పెదవులు కంపించసాగాయి. కొట్టాను, పో నా ఎదుటి నుంచి, ఆ ముఖం నాకు చూపించకు, పో దౌర్భాగ్యురాల. విరాజ్ వెళ్తున్నా అని లేచి నుంచుంది. ఒక్క అడుగు వేసి హఠాత్తుగా వెనక్కి తిరిగి, కానీ సహించగలరా? రేపు జ్వరంలో ఉన్న నన్ను కొట్టి వెళ్ళగొట్టానే అని నేను 3 రోజుల నుంచి పస్తుంటూ కూడా ఈ చీకట్లో బిచ్చమెత్తి తీసుకొచ్చానన్న సంగతి తెలిసినప్పుడు సహించగలరా? ఈ దౌర్భాగ్యురాల్ని విడిచి ఉండగలరా అన్నది.
రక్తం చూసేసరికి నీలాంబరుడి మైకమంతా వదిలిపోయింది. అతడు మూఢునిలా మెదలకుండా ఊరుకున్నాడు. విరాజ్ పైటతో తుడుచుకుని, ఏడాది నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఉన్నా, కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళలేకపోయా. సరిగ్గా చూడండి, నా ఒంట్లో ఏమీ లేదు. చూపు కూడా సన్నగిల్లింది. అడుగు తీసి అడుగు వేయలేను. నేను వెళ్ళేదాన్ని కాను. కానీ భర్త అయి ఉండి మీరు ఇంత అపవాదు నా మీద వేశాక నా ముఖం మీకు చూపించలేను. మీ పాదాల చెంత ప్రాణాలు వదలాలని నాకెక్కడలేని కోరిక. ఆ కోరికను ఏ విధంగానూ వదులుకోలేకపోయాను. ఇవాళ వదిలేస్తున్నా అని నుదురు తుడుచుకుంటూ తలుపు తెరిచి ఉన్న పెరటి గుమ్మంలోంచి మరొకసారి చీకటి తోటలోకి అంతర్ధానమైంది. నీలాంబరుడు ఏదో మాట్లాడాలనుకున్నాడు, కానీ పెదవులు కదల్లేదు. ఆమె వెంట పరిగెత్తాలనుకున్నాడు, కానీ లేవలేకపోయాడు. ఏ మాయ మంత్రంతోనో తనని కదల్లేని శిలగా మార్చివేసి విరాజ్ అంతర్ధానమైపోయింది. ఇప్పుడు ఒకసారి సరస్వతీ నదికేసి చూస్తే భయం వేస్తుంది. వైశాఖ మాసంలో ఎండిపోయి మెల్లిగా ప్రవహించేది ఈ శ్రావణ మాసాంతంలో ఒడ్డును ఒరుసుకుంటూ ఎంత వేగంగా ప్రవహిస్తుందని. ఒకనాటి వసంత ప్రభాతంలో అన్నా చెల్లెలు ఎంతో ఆనందంగా హాయిగా కూర్చున్న రాతి బండ మీదనే ఇవాళ ఈ కారు చీకట్లో ఎలాంటి హృదయంతో వచ్చి విరాజ్ కంపిస్తూ నుంచుంది. క్రింద అగాధ జలరాశి కొండ రాతి గోడలకొచ్చి కొట్టుకుని సుళ్ళు తిరుగుతోంది. క్రింద అగాధ జలరాశి కొండరాతి గోడలకొచ్చి కొట్టుకొని సుళ్ళు తిరుగుతోంది. ఒకసారి అటువైపుకు తుంగి చూసి ఎదుటివైపుకు చూస్తూ నుంచుంది. తన కాళ్ల కింద నల్ల బండరాయి, పైన కారు మబ్బులు కమ్ముకున్న నల్లటి ఆకాశం, ఎదుట నల్లటి జలం, నాలుగు వైపులా కారు చీకటి, విస్తబ్ధమైన వనం. ఆమె హృదయంలోనూ అంతకంటే నల్లనైన ఆత్మహత్య ప్రవృత్తి తల ఎత్తుతోంది. ఆమె అక్కడే కూర్చుని పైట చెంగు గట్టిగా మెలిపెట్టి తన కాళ్ళు చేతులు కట్టివేసుకోసాగింది. తెల్లవారకట్ల పైన మబ్బుగా ఉంది, చినుకులు పడుతున్నాయి. నీలాంబరుడు తలుపులు తెరిచి ఉన్న గుమ్మం మీద తలపెట్టుకుని ఎప్పుడో నిద్రపోయాడు. హఠాత్తుగా అతడికి వీరాజమ్మగారు అన్న పిలుపు చెవిన పడింది. నీలాంబరుడు కంగారుగా లేచి కూర్చున్నాడు. శ్యామవర్ణుడి పేరు విని ఇలాగే ఏ వర్షాకాలపు ప్రభాత సమయంలోనో రాధ కూడా గతుక్కుమని ఉండొచ్చు. అతడు కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చి చూస్తే తులసి మెల్లాలో నిలబడి పిలుస్తూ ఉంది. రాత్రి అంతా వనంలో ప్రతి చెట్టు క్రింద వెతికి వెతికి ఏడుస్తూ ఓ గంట క్రితమే భయపడుతూ వచ్చి గుమ్మంలో చేరగలబడి కూర్చున్నాడు. తర్వాత ఎప్పటికో కునుకు పట్టింది. అమ్మగారెక్కడ బాబు అని అడిగింది తులసి. నీలాంబరుడు మతిపోయిన వాళ్ళ చూస్తూ, అయితే మరి నువ్వు ఎవరిని పిలుస్తున్నది అని అడిగాడు. అమ్మగారిని పిలుస్తున్నా బాబు. నిన్న జాము రాత్రి వేళ ఎక్కడ చడీ చప్పుడు లేదు. ఆ చీకట్లో అమ్మగారు మా ఇంటికొచ్చి ముతక బియ్యం అడిగి తీసుకెళ్ళారు. అంచేత పొద్దున్నే తలుపు తీసుంటే ఆ బియ్యం పనికి వచ్చాయా అమ్మా అని అడుగుదామని వచ్చాను అన్నది. నీలాంబరుడు లోపల అంతా గ్రహించాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. అయితే ఇంత తెల్లవారకట్లా పెరటి తలుపు తీసిందెవరు? అమ్మగారు రేవుకు వెళ్ళారు కాబోలు అంటూ తులసి వెళ్ళిపోయింది. నదీ తీరాన ఉన్న మలుపులు, మడుగులు, పొదలు, గుట్టలు అన్నీ పగలల్లా వెతుకుతూ స్నానం లేకుండా తిండి లేకుండా తిరుగుతూ ఉంటే నీలాంబరుడికి చటుక్కున ఓసారి స్ఫురించింది. నాకేమిటి పిచ్చి పట్టుకుంది? నేను పొద్దుట్నుంచి ఏమీ తినలేదన్న సంగతి విరాజ్కి ఇంకా గుర్తుకు రాకుండా ఉంటుందా? ఇహ ఎక్కడైనా ఎందుకైనా ఒక్క క్షణమైనా ఆగుతుందా?
అయినా పొద్దుట్నుంచి ఏమిటి తిరగడం నేను అనుకున్నాడు. ఇదంతా ఒక్కసారి కళ్లకు కట్టినట్లు కనిపించడంతో అతడి దిగులంతా మాయమైంది. అతడిహ నీళ్లకి బురదకి అడ్డం పడి ఒక్క పరుగున ఇంటికొచ్చాడు. అప్పటికి పొద్దు కుంకుతూ ఉంది. పడమటి వైపున అస్తమిస్తున్న సూర్యుడికి ఓ చిన్న మబ్బు అడ్డు రావటంతో మబ్బు పొరల మధ్య నుంచి అరుణకాంతులు బయటికి పూడ్చుకొస్తున్నాయి. అతడింటికొచ్చి సరాసరి వంటింట్లోకి పోయి నిలబడ్డాడు. రాత్రి వేసిన పీట ఇంకా అలాగే ఉంది. రాత్రి వడ్డించిన అన్నం అలాగే ఎండిపోయింది. ఎలుకలు అవి అటూ ఇటూ పరుగులెడుతున్నాయి. ఆ మసక చీకట్లో ఆ అన్నం కేసి చూడగానే ఇవే తులసి దగ్గర తెచ్చిన ముతక బియ్యం. వీటిని అభోజనంగా ఉన్న భర్త కోసం చీకట్లో తూలుతూ వెళ్ళి బిచ్చమడిగి తెచ్చిన బియ్యం. ఇందుకోసమే ఆమె దెబ్బతిన్నది. కర్ణ కఠోరమైన మాటలు పడి సిగ్గుతో ఏవగింపుతో వర్షంలో చీకట్లో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని గుర్తుకొచ్చింది. నీలాంబరుడు అక్కడే చతికిలబడి కూర్చొని 2 చేతులతో ముఖం కప్పుకుని ఆడదానిలాగా బావురుమని ఏడ్చాడు. ఆమె ఇంతవరకు రాలేదంటే ఇంకా వస్తుందని కూడా ఊహించలేకపోయాడు. భార్య తత్వం అర్థం చేసుకున్నవాడతడు. ఆమె ఎంతో అభిమానస్తురాలు. ప్రాణం పోయినా పరుల పంచను చేరి ఈ కళంకాన్ని బయట పెట్టుకోబోదు. అది నిస్సంశయంగా తెలుసుకున్నవాడు గనుకనే వెంటనే అతడి హృదయంలో హాహాకారం బయలుదేరింది. తరువాత బోర్లగా పడుకొని చేతులు 2 ముందుకు చాచి, నేనిది సహించలేను విరాజ్, నువ్వు రా అని పదే అనుకోసాగాడు. సంధ్య పడింది. ఈ ఇంట్లో ఎవ్వరూ దీపం వెలిగించలేదు. వంట చేయడానికి ఎవ్వరూ వంటింట్లో అడుగు పెట్టలేదు. ఏడ్చి అతడి కళ్ళు ముఖం ఉబ్బిపోయాయి. ఎవ్వరూ కన్నీళ్లు తుడవలేదు. 2 రోజుల నుంచి పస్తున్న అతన్ని అన్నానికి రమ్మనలేదు. బయట వాన కురుస్తూ ఉంది. కారు చీకట్లను చీల్చుకుంటూ మెరుపు కాంతి మూసుకున్న అతడి కళ్ళ మీద పడి దుర్యోగాన్ని తెలివిడి చేయసాగింది. అయినా అతడు లేచి కూర్చోలేదు, కళ్ళు తెరవలేదు. అలాగే ముఖం చేతులతో కప్పుకొని బోర్లాగా పడుకొని మూలగసాగాడు. అతడికి నిద్ర మెలకువ వచ్చేసరికి బాగా తెల్లవారిపోయింది. బయట అస్పష్టమైన సందడి వినరావటంతో పరిగెత్తుకొచ్చి చూశాడు. వాకిటి ముందు ఎద్దుబండి ఒకటి ఆగి ఉంది. తొట్రుపడుతూ ఎదురుగా నుంచోగానే మరదలు అవకుంఠనం సవరించుకుంటూ బండిలో నుంచి దిగింది. అన్నగారి కేసి ఓరగా చూసి ఒక్కసారి పీతాంబరుడు అవతలి భాగంలోకి వెళ్ళాడు. మరదలు దగ్గరకొచ్చి సాష్టాంగంగా నమస్కరించగానే అస్ఫుట కంఠంతో ఏదో ఆశీర్వదించబోయి పెదములు బెగబట్టుకుని ఏడ్చాడు నీలాంబరుడు. విస్మితురాలైన మోహిని తల ఎత్తి చూచే లోపుగానే గబగబా ఎటో అదృశ్యమయ్యాడు. మోహిని తన జీవితంలో ఇవాళే ప్రథమంగా భర్తకు విరుద్ధంగా మాట్లాడటానికి నిలబడింది. అశ్రువులతో నిండిన ఎర్రటి నేత్రాల్ని ఎత్తి, మీరేమిటి పాషాణమూర్తులా? దారిద్ర్యంలో కష్టాలతో అక్క ఆత్మహత్య చేసుకుంది. అయినా ఇంకా మనం పరాయి వాళ్లగానే ఉంటామా? మీరు ఉండగలిగితే ఉండండి, నేను ఇవాల్టి నుంచి ఆ ఇంటి పనులన్నీ కూడా చేస్తుంటాను అన్నది. పీతాంబరుడు గతుక్కుమని అదేమిటి అన్నాడు. మోహిని తులసి దగ్గర విన్నది, తాను ఊహించినది అంతా ఏడుస్తూ చెప్పింది. పీతాంబరుడు తేలిగ్గా విశ్వసించే స్వభావం కలవాడు కాదు. అయితే మరి శవం తేలాలిగా అన్నాడు. మోహిని కళ్ళు తుడుచుకుంటూ, తేలకను పోవచ్చు, ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చు. సతీమ తల్లి శవాన్ని గంగామాత తన హృదయంలో దాచుకొని ఉండొచ్చు. అదీగాక అసలు ఎవరు వెతికారు, ఎవరు వెతకడానికి వెళ్ళారు అన్నది. పీతాంబరుడు మొదట నమ్మలేదు. చివరికి సరే నేను వెతికిస్తాను అని మళ్ళీ కొంచెం ఆలోచించి, వదినా మేనమామలింటికి వెళ్ళి ఉండనట్లేనా అన్నాడు. మోహిని తల త్రిప్పుతూ, ఎన్నటికీ వెళ్ళదు. అక్క చాలా అభిమానవతి. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, నదిలోనే ప్రాణాలు వదిలింది అన్నది. సరే అది తెలుసుకుంటాను.
అంటూ పీతాంబరుడు బయటికి వెళ్ళాడు. వదిన గారి విషయమై హఠాత్తుగా ఇవాళ అతడి మనస్సు వికలమైంది. వెతకడానికని కొందరు మనుషుల్ని నియమించి ఒక మనిషిని ఆమె మేనమామల ఇంటికి పంపించి అతడి జీవితంలో నేడు తొలి పుణ్యకార్యాన్ని చేశాడు. భార్యని పిలిచి ఎదుచేత మెల్లలోని దడి తీయించేసి, ఇంకా నువ్వు చేయగలిగిందంతా చెయ్యి, అన్నయ్య ముఖం కేసి చూడలేను అంటూ బెల్లం ముక్క ఒకటి నోట్లో వేసుకుని కాసిని మంచినీళ్లు తాగి దస్తరం చంకన పెట్టుకుని తన పని మీద వెళ్ళాడు. 4-5 రోజులు లేకపోవటంతో అతడి పనులు చాలా నష్టమయ్యాయి. పనులు చేసుకుంటూ కళ్ళొత్తుకుంటూ మోహిని ఆలోచించసాగింది. వీరు వారి ముఖం చూడలేను అన్నారంటే మరి బావగారి ముఖం ఎలా మారిపోయిందో ఏమో. నీలాంబరుడు కళ్ళు మూసుకుని సావిట్లో స్తబ్దులా కూర్చుని ఉన్నాడు. ఎదుటి గోడని రాధాకృష్ణుల పటం తగిలించి ఉంది. ఈ పటం చైతన్యం కలదట. రైలు పడని కాలంలో అతడి తాత నడిచి బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిన పటం అది. ఆయన పరమ వైష్ణవుడు. అతడితో ఈ పటం మనిషిలాగానే మాట్లాడేదట. ఈ కథను నీలాంబరుడు తన తల్లి చెప్పగా చాలాసార్లు విన్నాడు. దేవతలనేవాళ్ళు అతడికి చైతన్య రహితులు కారు. వారిని పిలిచే విధంగా పిలిస్తే వారు ఎదుటికి వస్తారు, మాట్లాడతారు అనేది అతడి దృష్టిలో ప్రత్యక్ష సత్యం. అంచేత ఇంతకు పూర్వం ఈ పటం చేత మాట్లాడించడానికి అతడెంత ప్రయాసపడ్డాడో చెప్పలేం. కానీ సఫలుడు కాలేదు. అయితే దానికి తన అసమర్థతే కారణమని భావించుకునేవాడు. పటం నిజంగానే మాట్లాడుతుందా లేదా అన్న సంశయం అతడికెన్నడూ కలగలేదు. చదువుకున్నవాడు కాడు అతడు. అక్షరాలు మాత్రం వచ్చు అతడికి. విరాజ్ దగ్గర రామాయణం, మహాభారతం చదవటం, కాస్త ఉత్తరం రాయటం నేర్చుకున్నాడు. శాస్త్రాల్లో, పురాణాల్లో ఏమున్నది తెలియదు అతడికి. అంచేత ఈశ్వరుడి విషయంలో హేతువాదాన్ని సహించలేడు. చిన్నప్పుడు ఈ విషయాల మీద ఒక్కొక్కప్పుడు పీతాంబరుడితో, ఒక్కొక్కప్పుడు విరాజ్తో తగాదా వస్తూ ఉండేది. విరాజ్ అతడికంటే 4 ఏళ్లు మాత్రమే చిన్నది. అంత గౌరవమూ ఇచ్చేది కాదు. ఒకసారి ఆమె దెబ్బలు తిని నెత్తురు వచ్చేటట్టుగా కొరికింది అతడి పొట్ట మీద. అత్తగారు ఇద్దరినీ విడిపించి, ఛీ, పెద్దవాళ్లను ఇలా కరవకూడదు అని విరాజుని భయపెట్టింది. విరాజు ఏడుస్తూ, వారే ముందు నన్ను కొట్టారు అన్నది. ఆమె పుత్రుణ్ణి పిలిపించి విరాజ్ ఒంటి మీద ఎప్పుడూ చెయ్యి వెయ్యనని శపథం చేయించుకున్నది. అప్పుడు అతడికి 14 ఏళ్ళు. ఇప్పుడు 30 ఏళ్ళు దాటాయి. అప్పటి నుంచి మాతృభక్తుడైన నీలాంబరుడు ఈనాటి వరకు తల్లి ఆజ్ఞను ఎన్నడూ మీరి ఎరుగడు. ఇవాళ నిశ్చలంగా కూర్చొని వెనుకటి గాథల్ని జ్ఞప్తికి తెచ్చుకొని ముందు తల్లిని క్షమాభిక్ష వేడుకొని చైతన్యవంతమైన తన రాధాకృష్ణుల పటంతో, సర్వాంతర్యామి, నీవు సర్వము చూశావు, ఆమె ఏ పాపము ఎరుగదు కనుక సమస్త పాపాల్ని నా మీదనే వేసి ఆమెని స్వర్గానికి వెళ్ళేట్లు చెయ్యి. ఇక్కడ చాలా కష్టాలను అనుభవించింది ఆమె, ఇంకా కష్టాలేమీ రానీయకు అని మొరపెట్టుకున్నాడు. అతడి నిమేలిత నేత్రాల్లోంచి కన్నీళ్లు కారసాగాయి. హఠాత్తుగా అతడి ధ్యానానికి భంగం వాటిల్లింది. బావగారు! నీలాంబరుడు విస్మితుడై తేరిపార చూశాడు. మోహిని రవంత దూరంలో కూర్చుని ఉంది. ఆమె సహజ కంఠంతో, నేను తమ బిడ్డలాంటి దాన్ని, లోపలికి రండి, స్నానం చేసి ఇవాళ మీరు కాస్త ఎంగిలి పడక తప్పదు అన్నది. మొదట్లో నీలాంబరుడు కాస్త తెల్లబోతూ చూస్తూ ఊరుకున్నాడు. ఎన్నో యుగాలైనట్లయింది తనని భోజనానికి ఎవరైనా లేవండి అని పిలిచి. మోహిని మళ్ళీ లేవండి, వంట అయింది అన్నది. అతడీసారి గ్రహించాడు. ఒక్కసారి అతడి శరీరం అంతా కంపించింది. తరువాత అక్కడే బోర్లగా పడుకొని, వంట అయిందా అమ్మా అంటూ ఏడ్చాడు.
విరాజ్ నీళ్ళల్లో పడి చచ్చిపోయిందని ఊరంతా ప్రాకింది. అందరూ విశ్వసించారు. విశ్వసించని వాడు పీతాంబరుడొక్కడే. ఈ నదికి ఇన్ని మలుపులున్నాయి, ఇన్ని పొదలు తుప్పలు ఉన్నాయి, అటూ ఇటూ శవం ఎక్కడో అక్కడ చిక్కుకోవాలి కదా అని తనలో తాను తర్కించుకున్నాడు. పడవ ఒకటి వేసుకుని నది పొడుగునా అటూ ఇటూ వెతికి నదీ తీరాన ఉన్న అడవిలోకి మనుషుల్ని పంపి వెతికించినా ఎక్కడ శవం జాడ కనిపించకపోయేసరికి వదిన ఏమైనా నదిలో పడి మాత్రం చావలేదు అనే పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది అతడికి. కొన్నాళ్ల క్రితం మళ్లీ బలపడసాగింది. అయితే ఎవ్వరితోనూ అనటానికి వీల్లేదు. ఒకసారి మోహిన్తో అనబోయాడు. ఆమె నాలిక ఖర్చుకొని చెవుల్లో వేళ్లు పెట్టుకొని వెనక్కి తగ్గి నిలబడి, అయితే దైవము మిథ్య, పగలు మిథ్య, రాత్రి మిథ్య అని గోడను తగిలించి ఉన్న అన్నపూర్ణ పటం కేసి చూస్తూ, అక్క ఆమె అంశ, ఈ సంగతి ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు అని వెళ్ళిపోయింది. పీతాంబరుడు కోపగించుకోలేదు. హఠాత్తుగా అతడు కూడా మరో మనిషిగా మారిపోయినట్లున్నాడు. మోహిని బావగారితో మాట్లాడటం మొదలుపెట్టింది. అన్నం వడ్డించి రవంత చాటుగా కూర్చుని ఒక్కొక్కటే జరిగిన సంగతులన్నీ విన్నది. ఏం సంభవించింది ప్రపంచంలో ఆమె ఒక్కతే గ్రహించగలిగింది. అతడి హృదయంలోని వ్యధ ఎంత దుస్సహమైనదో ఆమె అర్థం చేసుకుంది. అమ్మా, నేను ఎంత తప్పైనా చేసుండొచ్చు కానీ అది తెలిసి చేసింది మాత్రం కాదు. అలాంటప్పుడు ఆమె వ్యామోహాన్ని తెంచుకొని ఎలా వెళ్ళగలిగింది? ఇంక సహించలేక వెళ్ళిపోయి ఉంటుందా అమ్మా అని అడిగాడు నీలాంబరుడు. మోహినికి చాలా సంగతులు తెలిసాయి. అక్క వెళ్ళిపోతానని చెప్పి భర్త భారం తనకు అప్పగించింది ఒకప్పుడు అన్న సంగతి చెబుదామా అనుకుంది. కానీ మాట్లాడక ఊరుకుంది. నువ్వు అన్నయ్యతో మాట్లాడుతున్నావా అని పీతాంబరుడు భార్యను ప్రశ్నించాడు. వారిని పితృతుల్యునిగా భావిస్తున్నా కనుక మాట్లాడుతున్నా. పీతాంబరుడు నవ్వి, కానీ లోకులు వింటే అపరింద వేయరు మరి అన్నాడు. మోహిని రోషణ భావంతో, లోకులు చేయగలిగిందేదో చేసుకోనిండి, వారి పని వారిని చేసుకోమనండి, నా పని నేను చేసుకుంటాను. వారిని ఈ పరిస్థితిలో బ్రతికించగలిగితే చాలు, లోకులు ఎన్ని నిందలు వేసినా సహిస్తాను అని తన పని మీద వెళ్ళిపోయింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ విరాజ్ బహు 6వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.